కలుగుతుంది. వరలక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పకుండా ఆవు పాలు నైవేద్యం ఉండాలి. ఆవు పాలు లక్ష్మీదేవికి ఇష్టం. కొబ్బరి నీళ్ళు వరలక్ష్మీదేవికి ఇష్టం. అలాగే ఆవు నెయ్యితో చేసినటువంటి పదార్థాలంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఆవు పాలు కానీ, ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి నైవేద్యంలో ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి. అలాగే వరి పిండితో వేసిన ముగ్గు అంటే వరలక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి మీరు పూజ దగ్గర ముగ్గు వేసుకునేటప్పుడు వరిపిండితో ఖచ్చితంగా ముగ్గు వేసుకోండి. లక్ష్మీదేవికి అష్టదళ పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి వరలక్ష్మి పూజలో అష్టదళ పద్మం ముగ్గు ఉండేలాగా చూసుకోండి. అప్పుడు వరలక్ష్మీదేవి అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ వరలక్ష్మీ వ్రతం చేసుకోండి. వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.